ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. హీరోయిన్ పూనం కౌర్కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2024 ఎన్నికల కంటే ముందు ఒక హీరోని, అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక హీరోని తిట్టమని చెప్పేసి, అతని గురించి చెడుగా చెప్పమని చెప్పేసి కొంతమంది కడపకి సంబంధించిన వ్యక్తులు నన్ను అప్రోచ్ అయ్యారు. ముందుగా నాకు డబ్బులు ఆఫర్ చేశారు. తర్వాత నాకు వేరే వేరే మాటలు చెప్పారు. తర్వాత నన్ను బెదిరించడం స్టార్ట్ చేశారు. నువ్వు గనక ఆ హీరోకి వ్యతిరేకంగా మాట్లాడకపోతే, ఆ హీరోకి వ్యతిరేకంగా ప్రచారం చేయకపోతే, ఆ హీరోని వ్యతిరేకిస్తూ నువ్వు గనక పోస్టులు పెట్టకపోతే నీకు సంబంధించినటువంటి నూడి వీడియోలు మేము సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు, భయపెట్టారు అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి వీడియో మీకు కావాలంటే వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. ఒకసారి వినండి. ఒకసారి. The day somebody came from Kadapa and they said we are from Kadapa and all of that, I didn't understand what to do only. I said, okay, Namas. The worst I'm telling you. First money offered, positions offered, threats given, and all three these things, I don't know, God help me resolve this, because this is something which I've never told anybody except for my family member. They said if I don't speak against the actor, my nude videos will be released in the market. It is very sorry. అంటే ఆ పర్టికులర్ చిన్న వీడియోని మాత్రమే మీకు చూపిస్తున్నాను. మొత్తం వీడియో మీరు యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూసుకోండి. అయితే ఆ కడప వ్యక్తులు ఎవరై ఉంటారు అంటే ఆమె ఎవరు కూడా పేరు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ మనందరికీ తెలుసు ఏ వ్యక్తిని తిట్టమని పూనం కౌర్ని అప్రోచ్ అయి ఉంటారు, ఎవరు అప్రోచ్ అయి ఉంటారు. మనందరికీ సహజంగా వచ్చేటువంటి డౌటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించని. అంటే రాజకీయాల్లో ఉన్న హీరో అతనేగా, అతని పొలిటికల్ కెరీర్ దెబ్బతీయాలని చెప్పేసి ఈ పని చేయడానికి కడప నుంచి కొంతమంది వెళ్ళి ఉండొచ్చు. ఎవరు వెళ్తారు? పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు వెళ్తారు. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు ఎవరు మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే రాజకీయ పార్టీ ఏదో, బెదిరింపులకు పాల్పడే రాజకీయ పార్టీ ఏదో, ప్రత్యేకించి కడప నుంచి వెళ్ళారు అంటే అది ఎవరో మీకు తెలియంది కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేయటం కోసం ఏ రకంగా ప్రయత్నం చేశారు అనేటువంటిది పూనం కౌర్ బట్టబయలు చేసింది. ఏమేమి పవన్ కళ్యాణ్ గారికి అభిమాని కాదు, ఓ రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీలోని చాలామంది మీద నెగిటివ్ కామెంట్ చేసిన వ్యక్తి. కానీ ఏమే ఈ విషయాన్ని చెప్పారంటే మీరే అర్థం చేసుకోండి. సరే, ఇదొక విషయం. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు ఆవిడ, పోసాని కిష్టమురళి గురించి. పోసాని కిష్టమురళి ఈమె గురించి చేసినటువంటి వ్యాఖ్యలు మీ అందరికీ తెలుసు కదా. ఈమె విషయంలో పవన్ కళ్యాణ్ ఏదో చేశాడు అని అర్థం వచ్చేలా గతంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అలా చెప్పటం వల్ల ఈమెకి కుదిరిన పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందంట. అంటే ఈమె పేరు పెట్టేం పోసానికి ఇష్టమని చెప్పలే, పంజాబీ సంబంధించిన నటి అని చెప్పారు, ఇంకా ఇండైరెక్ట్గా ఈమె గురించి చెప్పారు. కాబట్టి దాని ఫలితంగా అప్పుడు ఆ వీడియో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావటం, వైసీపీ వైరల్ చేయటం ఫలితంగా ఈమె మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిందంట. ఈమె సన్నిహితుడు, ఈమె స్నేహితుడే ఏమైనా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారట. కానీ ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో వెంటనే తను మ్యారేజ్ చేసుకోవడానికి నిరాకరించాడట. అంటే ఈమె జీవితంలో పెళ్ళి కాకపోవటానికి కారణం పోసానికి ఇష్టమని మాటలు అనేది కూడా ఏమో చెప్పుకొచ్చారు. మరి పోసానికి ఇష్టపడి మాటలు అంటే ఆ మాటలు పలికిచ్చిన వాళ్ళు ఎవరు? మాటలు పలికిచ్చినందుకు గాను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ ఎవరికి తెలియని కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసానికి ఇష్టమని వైసీపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడు, ప్రెస్ మీట్ పెట్టేవాడు. అందుకోసం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చారు. చూశారు కదా వైసీపీ చేసిన పనుల కారణంగా ఆడవాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి. గతంలో ఒక కేసు మనం విన్నాం, ముంబైకి సంబంధించిన నటి జత్వాని. ఆమె నా మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ముంబైలో ఉన్న జిందాల్ అనే ఒక పారిశ్రామికవేత్త మీద కేసు పెడితే, ఆ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు నా జిందాల్ గారు అప్రోచ్ అయ్యారు ఏమో తెలియదు. కానీ ఆ జిందాల్ కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేక్ కేసు పెట్టి సంబంధం లేని ఆంధ్రప్రదేశ్కి ఆమెను తీసుకొచ్చేసి, మళ్ళా విచిత్రం ఏంటంటే కేసు పెట్టకముందే ముంబైకి పోవటానికి పోలీసులు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు. మామూలుగా ఒక వ్యక్తి మీద మనం కేసు పెట్టామనుకోండి సామాన్యుడు పోలీస్ స్టేషన్లో,
కేసు పెట్టిన వారం దాకా కూడా రెస్పాండ్ కాదు పోలీసు సహజంగా అయితే నిందితుడిని పట్టుకోవడానికి. కానీ ఇక్కడ అలా కాదు. అసలు కేసు వచ్చిద్దో రాదో తెలియకముందే కేసు వచ్చిద్ది అనుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను ముంబైకి పోయి జత్వానీని పట్టుకురావడానికి. ఈరోజు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. రేపటి తెల్లారుజామున పోయి జత్వాని నా భూమిని లాగేసుకుంది ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి అని చెప్పేసి ఒక వ్యక్తిపై కేసు పెట్టాడు. మళ్ళీ ఆ వ్యక్తి ఎవరు? వైసీపీలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి. వైసీపీలో గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఆయనపై కేసు పెట్టి వస్తాడు జత్వాని మీద. నా ఫోర్జరీ డాక్యుమెంట్స్ నా భూమి లాగేసుకుంది అని కేసు పెట్టినటువంటి అప్పటికే టికెట్స్ బుక్ అయి ఉన్నాయి కాబట్టి కేసు పెట్టిన గంటల్లో ఫ్లైట్ ఎక్కి ముంబై పోవటం, ఆ జత్వానీని వాళ్ళ కుటుంబ సభ్యుని పట్టుకొని విజయవాడకి రావటం, విజయవాడలో ఒక గెస్ట్ హౌస్లో బంధించడం, వాళ్ళని విచారించడం, తర్వాత ఆ మీద కేసు పెట్టి జైలుకి పంపించే ప్రయత్నం చేయడం, వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం చేయడం. మళ్ళీ పాపం వాళ్ళ మదర్ ఏమో ఆర్బీఐలో పనిచేసిన వ్యక్తి, రిటైర్డ్ ఆఫీసర్ తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమో నావీలో మేజర్గా పనిచేశారు. ఇద్దరు దేశం కోసం పనిచేశారు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేశారు. ఇలాంటి కుటుంబాన్ని పట్టుకొచ్చేసి మళ్ళీ జత్వాని చదువుకున్న వ్యక్తి, డాక్టరు, పిహెచ్డి స్కాలరు, అదిగాక తనకున్న ఫ్యాషన్ కొద్దీ సినిమా హీరోయిన్గా ఉన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొచ్చేసి వాళ్ళని వేధించేసి ఆ కేసు వాపసు తీపించుకుంటే కానీ, అంటే జిందాల మీద ముంబైలో అంబెట్టిన కేసు వాపసు తీపించుకుంటే ఈ కేసు కూడా వాపసు చేస్తామని చెప్పేసి బెదిరించేసి మొత్తానికి ఆ కేసుని ఈ కేసుని రాజీ పడేలా చేయగలిగి ఏంటిది? ఒక మహిళని ప్రభుత్వమే వేధిస్తుందా? ఏదో కేసు వాపసు తీపించడం కోసం ఒక మహిళని ప్రభుత్వం వేధించడం ఏంటి? మహిళకి ఏదైనా అండ కావాలంటే పోలీసులు అండిస్తారు. పోలీసులు అండగా లేకపోతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా మహిళ. ప్రభుత్వం స్పందించి ఆ మహిళకి అండగా ఉండాలని చూస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ప్రభుత్వము పోలీసులు కలిసి ఒక మహిళను వేధించినటువంటి విషయం వైసీపీ ఆయనలో జరిగింది. అది వెలుగులోకి వచ్చింది. ఆ విషయంలో విశాల్ గున్ని కావచ్చు, కాంతి రాణా టాటా కావచ్చు, ఇలాంటి అధికారులంతా కూడా సస్పెన్షన్ గురయ్యారు. సో శాఖాపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోబడ్డది. సరే, ఇది గతంలో మనం చూసింది. ఇప్పుడు పూనం కౌర్ విషయం. అంటే మహిళల పట్ల వైసీపీ చేసినటువంటి పాపాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సో పూనం కౌర్ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.